పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి నారాయణ స్వామి. చంద్రబాబు దళిత, బీసీ ద్రోహి అని ఆరోపించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని మండిపడ్డారు. జగన్ సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి విజయం సాధించారని కొనియాడారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి పట్టం కడతామని అన్నారు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను సంతలో చింతపండు నమ్మినట్లు మోడీ కమ్మి ప్రత్యేక హోదాను మోడీ కమ్మి ప్రత్యేక ప్యాకేజీని జోబిలో పెట్టుకుని వచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని స్కీములు పెట్టాడో అన్ని స్కాములను కూడా చేయడం జరిగింది. ఆయన స్కాముల మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు సూరిటీ జైలు గ్యారంటీ అని ఆయన జీవితకాలం జైల్లో ఉండవలసిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మహిళలు పూజించబడాలి, గౌరవించబడాలని జగన్మోహన్ రెడ్డి గారంటే మహిళలను ఏ విధంగా కించపరచడం జరిగిందో అది కూడా మహిళా లోకం గుర్తుపెట్టుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలలో చంద్రబాబుకి జగనన్నకి పోలికలు ఒక్క నిమిషం చెప్తా. జగన్మోహన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతంతో ముందుకు పోతున్నాడు. చంద్రబాబు స్వయంగా గాని పార్టీ పెట్టి ఆ పార్టీలో పేదవాడు కష్టాలుగా తెలిసి పేదవాడు చంద్రబాబుని నమ్మి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే అది వేరే ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ లో ఉంటూ ఎన్టీ రామారావు పైనే పోటీ చేస్తానన్న ఒక దౌర్భాగ్యాలు